ప్రభు యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య భాగము ధ్యానం కొరకై మరి యోహాను సువార్త రెండవ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త రెండవ అధ్యాయము 21వ వచనం. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. ఆయన శరీరమును దేవాలయం. యేసు ప్రభు ఇక్కడ మరి శిష్యులతోనూ తర్వాత చుట్టూ కూడినట్టు మరి యొక్క పరిశీలతోనూ వాళ్ళతో మాట్లాడుతున్నాడు యూదులు. అప్పుడు యూదులు ఏం చెప్తుంటారంటే, మాకు ఏ సూచక్రియ చూపిస్తావు అన్నప్పుడు ఆ, ఈ దేవాలయం చూపించి ఈ దేవాలయమును పడగొట్టండి, అది 3 రోజులు లేపుతానని చెప్పినాడు. అప్పుడు శిష్యులు ఏమంటున్నారంటే, అక్కడ ఉన్న యూదులు ఏమంటున్నారంటే, ఇది ఎన్ని సంవత్సరాలు 46 సంవత్సరాలు కట్టినారే, మరి నువ్వు ఒక 3 దినాలు లేపుతానంటున్నావు, ఇదేంటిది అన్నప్పుడు అప్పుడు ఆయన చెప్పేటువంటి ఒక రహస్యం ఇది. ఆ, పరలోక సంబంధమైన మర్మాన్ని గురించి చెప్తున్నాడు. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి, కాబట్టి శరీరము దేవాలయము అనేటువంటి కార్యాన్ని ఇది మనం చూసుకున్నట్టున్నాం. ఎట్లాగా ఈ శరీరము దేవాలయము అనేటువంటి దాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో మరి పోల్చి చూసుకుంటున్నాం అనే కార్యాన్ని చూస్తాం. ఎట్లంటే మరి యేసు ప్రభు తన శరీరం అని దేవాలయం చెప్పేటప్పుడు ఈ యొక్క దేవాలయంలో నివసిస్తున్నాడని, అందుకొరకే మనం చూస్తాము నిర్గమాకాండంలోనే మరి దేవుడు ఏం చెప్పాడు? 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలను. దేవుని ఉద్దేశము, చిత్తము, ఆశ ఏంటంటే మనలో నివసించాలని, మన యొక్క మరి మరి శరీరములో నివసించాలని ఆయన ఉద్దేశం. దానికి సంబంధమైన విధంగా ఇక్కడ ఒక మందిరాన్ని కట్టమంటున్నాడు. ఎట్లాగా ఒక ప్రత్యక్షపు గుడారాన్ని ఇక్కడ కడుతుంటున్నాడు. ఈ గుడారంలో మరి 3 భాగాలు ఉంటాయండి. ఒకటి ఔటర్ కోర్ట్, అంటే బహిరంగ ప్రదేశం, చుట్టూ ఉండేటువంటి ప్రదేశము. రెండవది పరిశుద్ధ స్థలము. మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఇట్లా 3 భాగాలుగా ఉంటున్నాయి. ఔటర్ కోర్ట్ అనే దానికి కప్పు ఉండదు, కాబట్టి అది సూర్యరశ్మి అన్నీ కూడా తగులుతాయి. అట్లాగే మరి చూసినట్లయితే రెండవ భాగంకు దానికి కప్పు ఉంటుంది, అదొక గది మాదిరిగా ఉంటుంది. దానికి వెలుగు అనేటువంటిది ఎట్లాగొస్తుంది అంటే, మరి అక్కడ ఒక ప్రదీపం వెలిగించి పెట్టండి మీరు అనేటువంటి కార్యాన్ని మనకు చూసినట్లయితే అదే 25వ అధ్యాయము మరి చూస్తుంటున్నాము. 24వ వచనంలో నుంచి మనము చూస్తుంటున్నాం. అనేక కార్యాలు అక్కడ చెప్పబడుతున్నాయి దాని గురించి. అక్కడ దీపస్తంభంలో అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె కలిగి ఉండాలంటాడు. అది రెండవ భాగం. ఈ రెండవ భాగంలో వెలిగించడానికి ఏముంది? దీపస్తంభము మనుషుల ద్వారా తయారు చేయబడినటువంటి పరిశుద్ధమైన. మూడో భాగం అతి పరిశుద్ధ స్థలము. రెండో భాగానికి మూడో భాగానికి మధ్యలో తేడా ఉంటుంది. మూడో భాగం అతి పరిశుద్ధ స్థలము, అది చీకటి స్థలం. అయితే ఆ చీకటి స్థలంలో దైవిక వెలుగు అక్కడ కెరూబుల మధ్యలో దేవుడు మరి తాను ప్రత్యక్షమయ్యేవాడుకుంటున్నాడు. కాబట్టి దైవిక వెలుగు అనేటువంటిది, దైవిక వెలుగు. కాబట్టి ఈ 3 భాగాలు, ఔటర్ కోట్ అంటే మన యొక్క శరీరానికి సాదృశ్యం, మరి హోలీ ప్లేస్ అంటే పరిశుద్ధ స్థలం అంటే మన యొక్క మరి ప్రాణానికి సాదృశ్యం. మూడో భాగము ఆత్మ అంటే మరి మోస్ట్ హోలీ ప్లేస్ అంటే చాలా అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం ఉంటుంది. అందుకొరకే మరి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికైలకు 5వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, అపోస్తలుడైన పౌలు రాస్తూ ఈ 3 విషయాల గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 23వ వచనంలో, సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణులుగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరం మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు. కాబట్టి ప్రాణ ఆత్మ శరీరం, లేక ఆత్మ ప్రాణ శరీరము అనేటువంటి కలిస్తేనే ఒక మనుష్యుడు ఎత్తుతున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ స్థలము పాత నిబంధనలో ఏర్పరచబడిన పరిశుద్ధ స్థలంలో కూడా 3 భాగాలు ఉంటున్నది. చూసినట్లయితే బహిరంగ స్థలము, తర్వాత రెండవది మరి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇట్లాగా దీనికి పోలికగా ఉంటుంది. అదేవిధంగా సొలొమోను కట్టించినటువంటి మందిరం కూడా 3 భాగాలుగా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యే కార్యం ఏంటంటే, మనుష్యుడు దేవుని ఆలయమై ఉంటున్నాడు అని చెప్పేదానికి మునుపు ఆయనే ఆ ఆలయముగా ఉంటున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ మొదటి వచనం చదువుతాను. ఆదియందు వాక్యముడును, వాక్యం దేవుని వద్దండును, వాక్యము దేవుడైండును అని చెప్తూ 14వ వచనంలో వాక్యం శరీరధారి అయి
కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఉమ్, మరి ఆ వాక్యము శరీరధారి అయి, వాక్యము దేవుడు శరీరధారి అంటున్నాడు. కాబట్టి శరీరాన్ని ధరించుకుంటున్నాడు. అది దైవికమైనటువంటి ఒక వెలుగు ఎట్లా కప్పబడుతున్నది? శరీరం ద్వారా కప్పడు. శరీరం ద్వారా కప్పబడుతుంటే అక్కడ ప్రాణం కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి వెలుగు అనేటువంటిది మరి చూసినట్లయితే ఔటర్ కోర్ట్లో వెలుగు అనేటువంటి సూర్యరశ్మి, రెండవ భాగం పరిశుద్ధ స్థలములో అక్కడ మరి ప్రదీపం వెలుగుతూ ఉండాలా, అది ఆరిపోకూడదు. మూడో భాగంలో దైవిక వెలుగు. ఇదే మనం అండి. అందుకొరకే ఏం చెప్తుంటున్నాడంటే మనల్ని ఆయన మరి పరిశుద్ధ వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తుంటున్నాడంటే మనము ఆయన ఆలయమైంటున్నాము అనేటువంటి కార్యం కదా. కాబట్టి మరి ఆ 3వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము. మొదటి కొరింథీయులకు 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, నీవు దేవుని ఆత్మ మీలో నివసించుదని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినలా దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమైనది కనుక మీరు ఆయన ఆలయమై ఉంటున్నారు అని చెప్తూ, ఆ ఆలయంలో ఎట్లా ఉంటున్నారు అంటే చూడండి, అదే 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము 16వ వచనములో రైట్ 6వ అధ్యాయం 19వ వచనం చదువుతాను. ముందు 19వ వచనంలో చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా. కాబట్టి మనలో ఏముంటుంది? పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ మనలో ఇస్తుంది. పరిశుద్ధాత్మ అంటే మనిషిని ఆత్మ దేవుని ఆత్మగా మారాడు. ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తును స్వీకరించినామో, లేక దేవాది దేవుని మన హృదయంలో స్వీకరించినామో, అప్పుడు మన ఆత్మలో ఎవరుంటున్నారు? ఆయన కృప ఉంటారు. మన ప్రాణము మామూలుగానే ఉంటుంది, అందరికీ ఉండేట్టు. మన శరీరము అందరికీ ఉండే శరీరంగా ఉంటుంది. అయితే ఆత్మలో మార్పు ఏర్పడుతుంది. దీన్నే మారు మనసు లేక చూసినట్టు తిరిగి జన్మించడానికి. కాబట్టి తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయం అంటున్నారు. ఎట్లాగంటున్నారు? మన శరీరము మీద అంత వెలుగుంటున్నది కదా. సూర్య వెలుగు పడుతుంది, అన్ని వెలుగులు పడతాయి, ఎక్స్పోజ్డ్ పార్ట్. రెండవది మన ప్రాణం ఉంటుంది. చూడండి, ప్రాణం అంటే ఏంటి? రక్తము, ఎముకలు, మాంసము ఇవన్నీ. ఈ ప్రాణము మరి దేని ద్వారా పోషించబడుతుందంటే దినదిన ఆహారం ద్వారా పోషించబడుతుంది. అందుకొరకే ఒకసారి యోనాతాను ఏం చేస్తాడంటే, ఒక సౌలు కుమారుడైన యోనాతాను ఒక కర్రను తేనెలో ముంచి నోట్లో పెట్టుకుంటానని, నా కనులు ఇప్పుడు ఎంతో వెలిగించబడుతున్నాయి అంటున్నాడు. అంటే ఈ యొక్క మరి ప్రాణాన్ని వెలిగించేది ఆహారం. ఆహారం లేకపోతే మనము మరి డీల పడిపోతాం కదా. ఆహారం అది మనకు అవసరం. మూడవది మన యొక్క అంతరంగం, మన ఆత్మ. ఆత్మలో పరమాత్మ చేరిట్టున్నాడు. కాబట్టి దాన్ని ఏమంటారంటే షకీనా లైట్, ఆ దైవిక వెలుగు మనలో ఉంటుంది. కాబట్టి మనము దేవుని ఆలయం అంటున్నాము. చూడండి, విశాలమైనటువంటి గుడారములో దేవుడు ఏర్పరిచే అనేక కార్యాలు మరి నిర్గమకాండములో చూస్తున్నాం. దాని తర్వాత సొలొమోను దాన్ని బ్రహ్మాండమైనటువంటి మరి మందిరముగా కట్టుటకు దేవుడు అనుమతిచ్చినాడు, కట్టాడు. దాని తర్వాత అది పడగొట్టబడిన తర్వాత తిరిగి మందిరం కట్టబడినది మరి చూసినట్లయితే నెహెమ్యా, జెరుబ్బయలు ద్వారా. అయితే ఇప్పుడు మరి దీన్ని ఏమంటున్నామంటే మనము మరి ఆత్మ సంబంధమైన ఆలయంగా మనం ఉంటున్నాం. ఆత్మ సంబంధమైన ఆలయంగా మనం వింటున్నాం. కాబట్టి అదే పోలికగా దేవుడు మనుషుని సూచించాడు. అందుకొరకే ఏమంటాడు మరి 2 కొరింథీయులకు 6:16 వచనములో, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక మనం దేవుని ఆలయమన్నామనేందు. అందుకు దేవుడు ఇలా చెప్తున్నాడు, నేను వారిలో నివసించి వారు దేవుడనేందును, వారు నాకు ప్రజలైందరు. కాబట్టి నేను వారిలో నివసిస్తాను. కాబట్టి దేవుడు మనలో నివసించేవాడుకుంటున్నాడు. మన అంతరంగంలో ఆయన నివసించేవాడుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసించేవాడుకుంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మరి మనల్ని నడిపించేవాడుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మరి ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటున్నాడో మనం దేవుని ఆలయం అంటున్నాం. కాబట్టి మన యొక్క ఆలయం అనేటువంటి కథ మరి శరీరాన్ని కూడా మనము పవిత్రంగా పెట్టుకోవాలంటాం. కాబట్టి అందుకొరకే మీ యొక్క శరీరము దేవుని ఆలయం అంటున్నది ఎరుగరా అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ఆలయమును గురించి చెప్తున్నాడు. అదే యేసుప్రభు చెప్పే కార్యం వీళ్ళకు ఇక్కడ అర్థం కాలేదన్నమాట యూదులకు. నా శరీరం అంటే శరీరం అనేటువంటిది ఎట్లాగా దేవుని ఆలయముగా మార్చబడినది అనేటువంటి పోలికగా చెప్పబడుతున్నది. అదేవిధంగా మరి ఈ నా శరీరాన్ని గురించి అని చెప్పేటప్పుడు ఆయన దైవికమైన మరి శరీరంగా ఉంటున్నది. కాబట్టి అది మనుష్యాకారంలో వచ్చినది అయినప్పటికీ కూడా ఆ యొక్క దైవికమైన మరి ఆత్మ
ఆయనలో ఉంటుంది, శరీరము మాంసం కూడా ఉంటుంది. వీటన్నిటిని కూడా మరి దేని గురించి చెప్తున్నాడు? ఆయన ఏ విధంగా శిలువలో మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేస్తాడు అనేటువంటి యొక్క మర్మాన్ని ముందుగా చెప్తూ, ఈ మర్మమే ఏమవుతున్నది? మనము ఆయన ఆలయముగా ఉండటకు మరి సాదృశ్యంగా ఉన్నది. ప్రేమైన సోదర సోదరి, మన జీవితాల్లో ఈ రహస్యాన్ని మనం ఎరుగవలసి ఉంటాం. కాయమే ఆయన ఆలయం అంటాం కదా. కాయమే ఆయన ఆలయం. అట్లాంటి మరి దేహాన్ని, మరి యొక్క ప్రాణమును, ఆత్మని ఎట్లా పెట్టుకోవాలి? మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎట్లాగా? మన యొక్క అలవాట్ల ద్వారా, మన యొక్క మరి అభ్యాసాల ద్వారా ఈ యొక్క శరీరాన్ని దుర్వినియోగపరచుకోకూడదు. ఆ, మరి ఆహారం కాని కొరకై కొంతమంది అనవసరమైన అలవాట్లలో పడిపి మందులు అవి ఇవి అనేటువంటి కార్యం, ఇటువంటి కార్యాలు విశ్వాసుల జీవితాల్లో సమీపించలేకూడదు. అట్లాగే అతిక్రమ కార్యములు చేసేటువంటి కార్యాలు, ఆలోచనలు, ఇవన్నీ కూడా శరీర సంబంధమై అది శరీరంలో ఉండకూడదు. దేవుని యొక్క ప్రేమ మనలో కుమ్మరించబడినది కాబట్టి మరి ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరము ఆయన యొక్క ఆలయమైనప్పుడు మనము ఆయన శరీరమైంటున్నాము. మనమైన శరీరమైంటున్నాం. ఆయన మనలో నివసించేవాడుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప రహస్యాన్ని మరి ఎరిగిన వారముగా మన జీవితాల్లో మరి దేవుని యొక్క మరి మరి ఆజ్ఞ ద్వారా మనం ఆయన ఆత్మలో నివసిస్తుంది కాబట్టి ఆయనకు మనం ఆలయముగా ఉండాలని. ఈ ఆలయం ఎట్లా ఉండాలా? పరిశుద్ధమైనదిగా. దాని ఈ భావంతోనే యేసు ప్రభువు నా యొక్క శరీరమును గురించి శరీరముని దేవాలయం అంటాడు. కాబట్టి శరీరము దేవాలయము అనేటువంటి కార్యాన్ని మనం ఎరిగి భయభక్తులతో మనం జీవించవలసి వారుగా ఉంటున్నాం.